చాలా సార్లు మనము మరియను చూసినప్పుడు ఆమె ధన్యురాలు అంటాం కదా. ఎలిజబెత్ అమ్మను చూసినప్పుడు ఆమె ధన్యురాలు అంటాం. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకున్నది కనుక నీవు ధన్యురాలు కదా. ఈ విధంగా మనము అనేకమైనటువంటి వర్తమానాలు చాలాసార్లు వింటున్నాం. అవును, వాళ్ళు ధన్యులే. ఎందుకు అంటే పరిశుద్ధులకు వారి గర్భాలను సిద్ధపరిచినారు. సర్వలోక మానవాళిని సర్వపాపముల నుండి విడిపించడానికి కన్య అయిన మరియా తన గర్భమును సిద్ధపరిచినది. అరణ్యంలో ఒకరి శబ్దము, ఒకరి కేక వినిపించడానికి, స్వార్థ నిమిత్తమైన కేకను వినిపించడానికి మరి ఋతుక్రమము ఆగిపోయినా కూడా దేవుని యొక్క ప్రసన్నత ఆమెను కమ్ముకున్న దాన్ని బట్టి ఎలిజబెత్ అమ్మ తన ముసలి గర్భాన్ని సిద్ధం చేసినది. ప్రియమైన దేవుని విడలారా, ఈరోజు మనమేమి సిద్ధం చేస్తున్నాం? అందుకు వాళ్ళు ధన్యులైనారు. అందుకు వాళ్ళు ధన్యులైనారు. వాళ్ళు ఎందుకు ధన్యులైనారు? ముసలితనంలో పిల్లలను కంటే ఏమైంది? అందరూ నవ్వుతారు కదా. ముసలితనంలో పిల్లలను కంటే ఏమైంది? ఏంటి ఆవిడు 90 అలాగే కదా శారా నవ్వింది. దేవుని ప్రత్యక్షత శారా దగ్గరికి, అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు 100 సంవత్సరాల నాకు పిల్లలు కలుగునా అని నవ్వింది కదా. ఇప్పుడు ముసలితనంలో పిల్లలను కనాలన్నా నవ్వుతారు. మరి కన్యక గర్భము ధరించిందన్నా అవమానాలు ఎదురవుతాయి కదా. ఇలాంటి సమయంలో వాళ్ళు సిద్ధపడిన దాన్ని బట్టి వాళ్ళను ధన్యులు అన్నారు. వాళ్ళు సిద్ధపడిన దాన్ని బట్టి వాళ్ళని ధన్యులు అన్నారు. మరి నీ సాక్ష్యము నా సాక్ష్యం ఏంటి? ఎప్పుడు వాళ్ళే ధన్యులు 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 అని మనము ఆరాధిస్తాం. అవును, వాళ్ళు ధన్యులు, వాళ్ళని ఆరాధించాలి. వాళ్ళని మనం పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళు మొదటి స్థానంలో ఉన్నటువంటి స్త్రీలు, వాళ్ళని మనం గనపరచాలి. కానీ ప్రియమైన దేవుని సంగమా, నీ సంగతి నా సంగతి ఏంటి? నీ సంగతి నా సంగతి ఏంటి? మనం ఏం చేస్తూ ఉన్నాం? వాళ్ళని ధన్యురాళ్ళు అని పిలుస్తున్నారు, మనల్ని ఏమని పిలుస్తూ ఉన్నారు?